ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి పరవాణం రెడీ అయిపోయింది, చూసారా? రెడీ అయిపోయింది పరవాణం. అయిపోయిందండి పరవాణం, తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా శివరాత్రి కదా, ఈరోజు నేను పరవాణం అయిపోయింది, పులిహోర చేస్తున్నాను. ఉదయాన్నే 4 లేచానండి, అంత పూజ అంతా అయిపోయింది. ఇంకా నైవేద్యం రెడీ చేస్తున్నాను. గుడికి కూడా వెళ్ళి వచ్చేసాము ఉదయాన్నే. ఈ చింతపండు పులిహోర ఎలా చేయాలో నేను వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో, చూడండి తప్పకుండా. ఇంకా గారెలు వేసేస్తే సరిపోతుందండి. వంట చేసేస్తున్నాను, రైస్ పెట్టేసాను కుక్కరు. ఇదిగోండి ఒక 3 ఎండుమిరపకాయలు, నువ్వులు, ఆవాలు, మిరియాలు ఇలా గ్రైండ్ చేసేసి ఈ పులిహోరలో కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకుని మనకి ఎంత కావాలో అంత చూసి పులిహోరలో కలిపేసేసుకోవాలి. ఇది చింతపండు పులుసులో అయినా కలపచ్చు, లేకపోతే ఇలా విడిగా అయినా కలపచ్చు. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి, ఇలా కలపండి. అసలు గుళ్ళో పులిహోర ఎలా ఉంటుందో అలా అలా అంత బాగుంటుంది. మొత్తం గిన్నెలోకి తీసి పెట్టేసాను. ఇదిగోండి కూర తాలింపు పెట్టేశాను. ఒకవైపు రైస్ అయిపోయింది, రైస్ చేసేసాను, కుక్కర్ వచ్చేసింది. వంకాయ కూర చేద్దామని తాలింపు పెట్టేశాను. పండగ రోజు కొంచెం పనులు ఎక్కువగా ఉంటాయి కదండి, అందుకని కొంచెం ఉదయాన్నే లేచి చేసేసుకోవడం నాకు అలవాటు. తొందరగా చేసేసుకుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఉదయాన్నే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అవి అన్నీ చదివేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పూజ అంతా అయిపోతుందండి నాది. కొంచెం పాలు పోసుకోండి ఇందులో, వంకాయ కూరలో అసలు భలే ఉంటుంది వంకాయ కూర. వంకాయ కూర అయిపోయిందండి, ఇంకా గారెలు వేసేస్తే అయిపోయింది. ఇదిగోండి గారెలోకి ఇలా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి గారెలోకి. ఉల్లిపాయలు అయితే వేయట్లేదు, ఇప్పుడు దేవుడికి చేయాలి కదా. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అందులో మినపప్పు వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. వేసేసి గ్రైండ్ చేసేస్తాను. కొంచెం జీలకర్ర వేసేసుకొని గార్లి పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా గారెలు వేసేసుకోవటమేనండి. నేను పూర్ణాలు చేయమన్నారండి మా వారు, అందుకని పూర్ణాలు చేస్తున్నాను. కొన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పూర్ణాలు. నేను అందుకే పూర్ణాలు ఎక్కువగా చేస్తూనే ఉంటానండి ఇంట్లో అందరికీ కూడా పూర్ణాలు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి వంట అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే లేటు. ఇదిగోండి పూర్ణాలు, గారెలు. ఈ గారెలోకి టమాటో చట్నీ చేశాను. ఇది దోసకాయ పచ్చడి అండి. ఇదిగోండి పరవాణం చేసేసాను. ఇదిగోండి వంకాయ కూర, రైస్ రెడీ అయిపోయింది. దేవుడికి పెట్టడం అంతా నైవేద్యం ఎప్పుడో అయిపోయింది. ఇంకా ఇవైతే ఈరోజు చేశానండి శివరాత్రికి. మీరైతే ఏ స్పెషల్స్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు పులిహోర చూపించలేదు కదా, ఇదిగోండి పులిహోర. పూర్ణాలు చూసారా, అసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. నేను వీడియో పెట్టాను చూడండి, మీరు చూసారా? అసలు కరకరలాడుతూ పైన అసలు భలే ఉంటాయి. ఎంత బాగుంటాయండి. గారెలు కూడా అసలు పైన క్రిస్పీగా అసలు భలే వస్తాయి. ఈ గారెలు ఇలా టమాటా పచ్చడి చేసుకుని ఇందులో తింటే కనుక చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి కూడా బాగుంటుంది.
పండగకి ఏమేం చేశానో చూపిద్దాం మీకు అని చెప్పి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.